ఒకసారి కోటేశ్వరరావు సార్తో మాట్లాడదాం. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. సార్ కాషాయంలో కషాయం, మరి మనం ఒక టైటిల్తోని వాళ్ళ డిబేట్ చేస్తున్నాం. నిజంగానే మరి 8 మంది ఎమ్మెల్యేలు ఉండే బీజేపీ తెలంగాణ శాసనసభలో 3వ స్థానంలో ఉండే. ఎందుకు మొదటి స్థానంలో కాంగ్రెస్ 75 ఎమ్మెల్యేలు 64 ఎమ్మెల్యేలు, తర్వాత 2వ స్థానంలో బీఆర్ఎస్ 39 మంది ఎమ్మెల్యేలు, ఇక 3వ స్థానంలో 8 మంది ఎమ్మెల్యేలతో 3వ స్థానంలో ఉన్న బీజేపీ ప్రస్తుతం మరి ఒక ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా చేయడం కావచ్చు. సో అఫ్కోర్స్ ఇంకా ఆయన మరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు. సో ఎంఐఎంకు మరి సమాన స్థాయికి దిగజారడం కావచ్చు. ఈ మధ్య కాలంలో బీజేపీ రాజాసింగ్ రాజీనామా కావచ్చు, ఇప్పుడు బండి సంజయ్ను తర్వాత ఈటల రాజేందర్, ఈ పరిణామాలన్నీ ఎట్లా చూస్తాం సార్? మీరు కాషాయంలో కషాయం అన్నారు. కషాయం కొన్ని సందర్భాల్లో గతంలో వైద్యులు అంతగా లేని సమయంలో కొన్ని వ్యాధులకి కషాయం ఇచ్చినటువంటి ఉదంతాలు ఉన్నాయి. తాగారు, తాగినంత మాత్రాన వాళ్ళకి ఏమి అవ్వలేదు. కాకపోతే అది చేదుగా ఉంటుంది. కానీ ఈటల రాజేందర్ గారు చెప్పినట్లు బీజేపీలో కడుపులో కత్తులు పెట్టుకొని తిరుగుతున్నారు జనాలు అనేటువంటిది ఆయన రాజేందర్ గారు చెప్పారు. రెండోది, ఆయన వాడినటువంటి భాష అది ఎవరిని టార్గెట్ చేసిందో, ఏ స్థాయిలో ఉందో అనేటువంటిది చూస్తే ఆ విధమైనటువంటి భాష గతంలో ఏ పార్టీలో కూడా ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్పినట్టు అనేక పార్టీల్లో విభేదాలు ఉన్నాయి, లేదా బహిరంగంగా ఉన్నాయి. కానీ ఈటల రాజేందర్ గారి వాళ్ళు వాడినటువంటి భాష నాకు తెలిసినంత వరకు ఎవరు వాడలేదు. ఎక్కడన్నా ఎవరైనా వాడుంటే మరి బీజేపీ చెప్పుకునేటువంటి ఆదర్శాల ప్రకారం ఈటల రాజేందర్ కూడా బీజేపీ ఆదర్శనీయమైనటువంటి కార్యకర్త గనక బహుశా దానికి వాళ్ళు ఏం చేస్తారో చూడాలి. రెండోది, మిగతా పార్టీల్లో లేవా అని చెప్పేసి వెంకటరెడ్డి గారు అన్నారు. మిగతా పార్టీల్లో లేవా అని ఎవరు మీరు కాదు ప్రశ్నించాల్సింది. దట్ ఈస్ డిఫరెంట్. మా పార్టీ భిన్నం, మిగతా పార్టీలకి మా పార్టీ భిన్నం అని చెప్పేసి మీరు ట్యాగ్ లైన్ పెట్టుకున్నారు కదా. అటువంటిప్పుడు మిగతా పార్టీల్లో లేవా అని మీరు మాట్లాడితే మిగతా పార్టీలకి మీకు తేడా ఇవ్వలేదని మీరు అంగీకరించినట్టే. ఇవాళ ఈటల రాజేందర్ బహిరంగంగా ఎవరో ప్రచారం చేస్తున్నారంటారు. బహిరంగంగా ఆయన మొత్తం కార్యకర్తలందరినీ పెట్టుకొని మీడియా అంతా ఉంటే ఆయన స్వయంగా అన్ని మాటలు మాట్లాడిన తర్వాత సోషల్ మీడియాలో ఎవరు ప్రత్యేకంగా పనిగట్టుకుని చేయక్కర్లేదు. అందుకని బీజేపీలో ముఠా కుమ్ములాట్లు ఉన్నాయి అనేటువంటిది వాస్తవం. రెండో, ఆ కుమ్ములాట్ల కారణంగానే అధిష్టాన వర్గం రామచంద్రరావు గారిని పెట్టింది. అయితే ఎవరిని పెట్టుకోవాలి ఏమిటి అనేటువంటిది ఆ పార్టీ అంతర్గత విషయం. దాంతో ఎలాంటి డిస్ప్యూట్ ఎవరికీ లేదు. కానీ ఒక వివాదాన్ని పరిష్కరించడానికి ఒక కొత్త పరిణామానికి దారితీస్తే అది మరొక వివాదానికి నాంది పలికింది. ఆ వివాదం ఇవాళ ఈ రూపంలో బయటపడుతుంది అనేటువంటిది నిజంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. బండి సంజయ్ మధ్య, ఈటల రాజేందర్ గారి మధ్య ఉన్నటువంటి పోరు ఇప్పటి వరకు తెర వెనుక సాగింది. అవును సార్. ఇప్పుడు బహిర్గతమైంది. అందుకని అన్ని పార్టీల్లో ఉంటాయి, బీజేపీలో అలాగే ఉన్నాయి, సర్దుకుంటారు, సర్దుకోవచ్చు. అవకాశవాదం తర్వాత సర్దుకోవచ్చు, లేదా బయటికి కూడా పోవచ్చు. ఏం జరుగుతుంది అనేటువంటిది ఎవరు చెప్పలేరు. కానీ ఏం జరుగుతుంది ఏమిటి ఒకటైతే బీజేపీలో ఉన్నటువంటి తీవ్రమైనటువంటి పోరు అనేది ఈ సందర్భంగా వచ్చింది. మరి ఇటువంటి పోరు ఏ పరిణామాలకి, ఏ పర్యవసానాలకి దారితీస్తుంది అనేటువంటిది మనం చెప్పలేము. అందువలన ఏదో క్రమశిక్షణ కలిగిన పార్టీ లేదా అధికారానికి వస్తుంది అనుకున్నటువంటి అనేక మంది ఆ విధంగా భావిస్తున్నారు. అటువంటి స్థితిలో ఈ విధంగా బద్దలు కావడం అనేటువంటిది నిజంగానే బీజేపీకి రాజకీయంగా పెద్ద ఎదురు దెబ్బ. దీని ప్రభావం ఏం ఉండదు. గతంలో కాంగ్రెస్ వాళ్ళు కొట్టుకొని అందరూ ఐక్యమై గెలవలేదా? గెలిచారు. కానీ ఎట్లా ఉందో మనం తర్వాత కూడా చూస్తున్నాం. అందుకని ఇప్పుడు అసలు అధికారానికి రాకముందే తెలంగాణలో గతంలో ఎప్పుడు రాలా. గతంలో కాంగ్రెస్ లేదా తెలుగుదేశం పార్టీ ఇవన్నీ కూడా అధికారంలో ఉన్నాయి. అందుకని ఇదొక కొత్త పరిణామం. ఈ పరిణామం అనేటువంటిది నిజంగానే బీజేపీ శ్రేణులు మరి ఏ విధంగా చూస్తాయో ఏమిటనేటువంటిది మనం చూడాల్సి. వెంకటరెడ్డి గారు చెప్పండి సార్. మీరు బీఆర్ఎస్లో ఉన్నాయి, కాంగ్రెస్లో ఉన్నాయి విభేదాలు, దాంట్లో అవి సమసిపోయాయి అని చెప్పి మీరు బీజేపీని కూడా అదే వాటి సరసన మీరు చెప్తున్నారు. మరి కోటేశ్వరరావు గారు ఏమంటున్నారు? సో దీంట్లో మరి బీజేపీ డిఫరెంట్, అందుకనే 3 సార్లు దేశ ప్రజలు మరి బీజేపీ పార్టీకి పట్టం కట్టారు.
మరి రాష్ట్రంలో తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుని 2014 నుంచి అమిత్ షా తెలుగు రాష్ట్రాల పైన ఫోకస్ చేశారు. అదే క్రమంలో మీరు ఏపీలో అధికారం చేజిక్కించుకున్నారు, మొత్తాన్ని కూటమితో గట్టి అక్కడ సక్సెస్ అయ్యారు. సో తెలంగాణలో కూడా ఇక రానున్న రోజుల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని కొత్త అధ్యక్షుడు మరి రామచంద్రరావు చెప్తున్నాడు. మరి ఆ రామచంద్రరావుకు సంబంధించిన అంశంలో ఇప్పటికే రాజాసింగ్ రాజీనామా చేయడం కావచ్చు, తర్వాత ఇప్పుడు బండి సంజయ్ హుజరాబాద్లో పోయి మరి నా ఓటమికి కొందరు ప్రయత్నించారని చెప్పి పరోక్షంగా ఈటెలను టార్గెట్ చేసినాక మాట్లాడడం కావచ్చు. సో ఆ అంశంలో మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ మరొకసారి మరి బండి సంజయ్ని ఎక్కడ పేరు తీసుకోలేదు మనం, అందులో ఎలాంటి డౌట్ లేదు, కానీ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆ తీవ్రమైన వ్యాఖ్యలు మరి క్రమశిక్షణ కలిగిన బీజేపీ పార్టీలో మరి కొంత ఈ సంక్షోభాన్ని సృష్టించబోతున్నాయి. సో అందరూ ఏకతాటిపైకి వచ్చి మీరు స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, జూబ్లీహిల్స్ ఎన్నికలు కావచ్చు, ఉప ఎన్నిక కావచ్చు, సో వీటన్నిటి పట్ల రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, ఇన్ని సవాళ్ళు ఉండగా మరి ఎందుకని ఈ నాయకుల మధ్య ఇలాంటి, అంటే ఒకరు స్టార్ట్ చేస్తే ఇంకొకరు దాన్ని రీట్వీట్ అంటే మళ్ళీ దానికి రిప్లై ఇవ్వడం, ఆ రిప్లై కొంచెం తీవ్ర స్థాయిలో ఉండడం. సో దీంట్లో ఇది మరి బీజేపీ గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అధికారంలోకి వస్తుందనుకున్న సమయంలో కూడా మరి ఎందుకనో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యతిరేక ఓట్లు బీజేపీ ఖాతాలో పడాల్సి ఉండే. అప్పుడు కూడా నాయకత్వ సమస్య కారణంగా అంటే సంజయ్ని మార్చారు, అప్పుడు పార్టీ డీలా పడిపోయింది. సో ఆ ఓట్లన్నీ కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి, ఇది ప్రచారం. సో ఇప్పుడు దీన్ని ఎట్లా బీజేపీ పరిష్కరిస్తుంది అనుకుంటున్నారు? భారతీయ జనతా పార్టీ నేషనల్ పార్టీ, జాతీయ పార్టీ. 17-18 రాష్ట్రాల్లో సొంతంగా భారతీయ జనతా పార్టీకి అధికారంలో ఉంది. మాకు ఇట్లాంటి సమస్యలన్నీ చిన్న చిన్న సమస్యలు, ఇవి పెద్దగా రిజాల్వ్ చేసే అవకాశం లేని సమస్యలు కావు. ఇవి భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తుంది. డెఫినెట్ గా ఏం చేస్తే ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలు మనం తీర్చొచ్చు, డెఫినెట్ గా రిజాల్వ్ చేస్తుంది. నేను ఏమంటున్నానంటే ఏ ఎన్నికలు వచ్చినా కూడా అందరి మద్దతుతోటి, అందరు ఎంపీలతోటి, ఎమ్మెల్యేలతోటి, ఎమ్మెల్సీలతోటి డెఫినెట్ గా స్థానిక సంస్థల ఎన్నికలు కానీ ఇంకా 3 ఏదైతే బై ఎలక్షన్స్ వస్తా ఉన్నాయో ఆ బై ఎలక్షన్స్ కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తా ఉంది. ఎందుకంటే అవకాశం చూసాం, బీఆర్ఎస్ కి అవకాశం ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు, టోటల్ గా ఫెయిల్యూర్ అయిపోయింది. కాబట్టి ఈ రోజు అనేది ఈ చిన్న చిన్న సమస్యలు తీసుకొని పెద్ద ఎత్తున ఏదో భారతీయ జనతా పార్టీలో ఏదో జరుగుతుందంటే తప్పది. ఎట్టి పరిస్థితుల్లో అది అన్ని కూడా ఊహాగానాలే. సోషల్ మీడియా ప్రచారం వల్లనే ఈటెల రాజేందర్ గారు రెస్పాన్స్ ఇచ్చారు తప్పితే అక్కడ సోషల్ మీడియా ఎవరైతే సోషల్ మీడియా పెట్టినో వాళ్ళ గురించి మాట్లాడారు తప్పితే ఆడ వేరే విధంగా కాదు. ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా బండి సంజయ్ ఉద్దేశించి కాదంటారా? క్లియర్ గా ప్రజలకి భారతీయ జనతా పార్టీ ఉంది. గెలిచే పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ. ఓకే వెంకటరెడ్డి గారు సార్ విన్నారు కదా సార్, కోటేశ్వరరావు సార్ ఆయన వెంకటరెడ్డి గారు మరి బీజేపీ నాయకులు, బీజేపీ క్రియాశీల కార్యకర్తగా ఏమంటున్నారంటే ఇది ఒకరిపై ఒకరు చేసుకున్నది కాదు, ఇదంతా కామను, అన్ని పార్టీలో జరిగితే మా పార్టీలో జరుగుతుంది. కానీ ఈ సమయంలో ఈటెల రాజేందర్ మరి దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం ఎంపీగా గెలిచిన తర్వాత హుజరాబాద్లో బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఆయన మరి అక్కడ హుజరాబాద్లో గతంలో తక్కువ మెజార్టీ ఉండే, కేవలం 1500-2000 మెజార్టీని ఆయన అక్కడ ఎమ్మెల్యేగా నిలబడి బీఆర్ఎస్ నుంచి బహిష్కృతమైన తర్వాత బీజేపీ పార్టీ ఆ కండువా కప్పుకొని గెలిపించడం కావచ్చు, తర్వాత మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి గెలవడం కావచ్చు, ఇట్లాంటివన్నీ జరుగుతున్న క్రమంలో మరి బీజేపీ పార్టీకి సంబంధించి ఈ సమస్య సద్దుమణిగిపోతుంది అంటారా సార్? దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు ఈటెల రాజేందర్ సోషల్ మీడియాని ఉద్దేశించి అనలేదు, కొడక అని లేకపోతే ఈ విధమైనటువంటి భాష ఒక సోషల్ మీడియాలో ఒక యూట్యూబరో లేకపోతే ఇంకోళ్ళు ఎవరో ఒక వ్యక్తి అయితే డైరెక్ట్ గానే చెప్పుండేవారు. సోషల్ మీడియా నుంచి ఉద్దేశించిందని చెప్పేసి వెంకటరెడ్డి గారు సరే దాన్ని తక్కువ చేసి చెప్పడానికి చూస్తున్నారు. ఆ పార్టీ ప్రతినిధి గనక అంతకు మించి ఆయనకి వేరే గత్యంతరం కూడా లేదు. అదే గనక సోషల్ మీడియానే గనక అని అంటే మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి యావత్ జనాన్ని, ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు మాట్లాడినటువంటి మాటలన్నింటినీ కూడా ఆ విధంగా ఏదో సోషల్ మీడియాని తప్ప ఇంకొకటి గురించి కాదు అని చెప్పేసి అన్నారంటే యావత్ జనాన్ని అందులో వెరీ క్లియర్ గా ఉంది సార్. బండి సంజయ్ గురించి మాట్లాడినట్టే అనిపిస్తుందని ప్రచారం అయితే జరుగుతుంది సార్. ప్రచారం కాదు, వాస్తవం. అది పేరు చెప్పలేదు తప్ప సోషల్ మీడియాని అయితే ఆ భాష ఎందుకు మాట్లాడతారు? సోషల్ మీడియాని మాట్లాడేటువంటి భాష మనకి సోషల్ మీడియాలో దాని గురించి మనకు తెలియదా? కానీ అందుకని
మొత్తం తెలంగాణ ప్రజానీకాన్ని అంతటిని కూడా మభ్యపెట్టడానికి అబ్బాయి ఏం లేదని చెప్పేసి చూపించడానికి వెంకటరెడ్డి గారు ప్రయత్నించారు. సరే, ఆయన పార్టీ ప్రతినిధి కనుక అది సహజం. కానీ ఇది కుమ్ములాగా మరింత పెరగడానికి దారితీస్తుంది తప్ప. చెప్పండి. నేనేమంటున్నా అంటే సోషల్ మీడియాలో కొంత ఇది జరిగింది, ఏది కాన్వర్సేషన్ right, జరిగింది, right. అది ఎవరు పెట్టిర్రు, దేని గురించి పెట్టిర్రు, దేని ఓకే గురించి ఓకే పెట్టిర్రు, వెంకటరెడ్డి గారు, ఓకే ఓకే దాని గురించి మీరు మాట్లాడండి. అన్నట్టు పార్టీ ఆ, లైన్లో ఇది మీరు లేదు. మాట్లాడుతున్నారు, వాస్తవం కోటేశ్వరరావు గారు మాట్లాడుతున్నారు. మొత్తానికైతే బీజేపీలో ఒక సంక్షేమం అయితే ముదిరినట్టు స్పష్టమవుతుంది. ఇది సోషల్ మీడియా వేదికగా జరిగే యుద్ధం కాదు, పార్టీలో ఇద్దరు కీలక నాయకుల మధ్య జరుగుతున్న అంతర్యుద్ధం ఇప్పుడు బహిర్గతమైంది. సో దీన్ని బీజేపీ అధిష్టానం ఎట్లా సరిదిద్దుతుంది, రానున్న ఎన్నికలకు కావచ్చు, మరి ఇలాంటి కీలక నేతల మధ్య జరుగుతున్న ఈ నాయకత్వ పోరు కావచ్చు. సో దీన్ని మొత్తాన్ని